పక్కన మన శత్రువు, పక్కన నమ్మం. అలాంటి ఆ మనిషి ఎలా నమ్ముతాడని అందరినీ? అంటే బిగ్ బాస్ 7 వారు దీని మీద ఏమైనా స్పందించి మన జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ఏమైనా రావడం జరిగిందా? నాగార్జున గారు కానీ ఇంకా ఎవరైనా అన్నపూర్ణ స్టూడియో సంబంధించి ఎవరైనా రావడం జరిగిందా? వాళ్ళ గురించి మాట్లాడితే కనీసం ఒక న్యూస్ అయినా స్ప్రెడ్ చేయడం జరిగిందా? ఇప్పుడు అవన్నీ మాట్లాడొద్దన్నా, మాకు తెలియదు. వాళ్ళ గురించి మాట్లాడకూడదు అన్న, వాళ్ళ గురించి లేదు. మాకు బిగ్ బాస్ లైరో లేదో ఇంకా అది లోపల ప్రశాంతే మాకు కనబడతలే. ప్రశాంత్ కలిసి బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారన్నా అని చెప్పి నాగార్జున సార్ ఎందుకు ఎంటర్ అవుతారన్నా? ఆయన ఇంటర్ అయిపోతే ఆయన ఇచ్చాడు కాదు టైటిల్. ఇప్పుడు ప్రశాంత్ కలిసేనా? పల్లవి ప్రశాంత్ పై కేసులు ఉండడం వల్ల పరారీలో ఉన్నాడని చెప్పేసి ఉన్నాడని చెప్పి పగలంతా కొన్ని మీడియా ఛానళ్ళు అన్ని కాదు, కొన్ని మీడియా ఛానళ్ళు దుష్ప్రచారం చేశాయి. అటువంటి ఛానల్స్ పై మీ అభిప్రాయం అంటే అన్న టీఆర్పీ కోసం అసలు ప్రశాంత్ రాత్రి ఎంత మంచిగా ఉన్నాడు తెలుసా అన్న? పోలీస్ స్టేషన్ కి వెళ్తే నేను వెళ్తా అని చెప్పి మాతో మొత్తం షేర్ చేసిండు ప్రశాంత్. ఇదంతా కావాలని మొత్తం ప్రశాంత్ ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ అసలు ఏం చేయలేరు. ప్రశాంత్ అయితే ప్రజల సపోర్ట్ ఉంది, ఉన్న మంచి ప్రశాంత్ వెళ్ళిపోయని చెప్తాను కదా. వీళ్ళతో దిగిన ఫొటోస్ రాత్రి అంతా వీలే ఉన్నారు వాళ్ళతో. ఓకే, ఆయనకి ఏం అవసరం? పారిపోవడం అవసరం ఉందన్న. టైటిల్ కొట్టాడు మగోడు అన్నాడు. ఆడెందుకు పారిపోవాలన్నా? నాకు అర్థం కాదు. ఎందుకు పారిపోవాలి? ఓడిపోయినాడు పారిపోతాడు. ఆయన ఎందుకు పారిపోతాడు చెప్పు? టైటిల్ కొట్టాడు, ఏం చేశాడన్నా? ఇంట్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు అంతే. ఆయన ఎక్కడ పారిపోయాడు? ఆయన ఇంటికి పోయాడన్నా, అది పారిపోడని చెప్పి. పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడు ఇంతవరకు కూడా పోలీసు వారు ఆచూకీ తెలియలేదు. ఒకవేళ ఇంకా తెలపకపోతే అభిమానులు ఏం చేయబోతున్నారు? ఒకటన్నా, మా పల్లవి ప్రశాంత్ అయితే అంత చెడ్డడం కాదు. ఒకరిని బ్యాడ్ చేయమని చెప్పి ఆయన చెప్పడు. ఒకటి కష్టపడి వచ్చాడు, మేము అలా చేయము. ఒకటి బట్ ఏంటంటే ప్రాపర్ రీజన్ తెలిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే మాట. సరే ఇవన్నీ అడుగుతున్నావు అన్న, నువ్వేమనుకుంటున్నావు అన్న? చెప్పండి, ఒక మీడియా పరంగా చెప్పండి అన్న. ఫ్లాష్ ఆఫీస్ ఏంటన్నా? ఒక రైతు బిడ్డ నేలను నమ్ముకొని అంత పై స్థాయికి ఎదిగినటువంటి రైతు బిడ్డని అనగదొక్కాలనే ప్రయత్నం కొంతమంది మానుకోవాలని ఉద్దేశం నాలో ఉంది. ఇంకోటి ఏంటంటే పోలీస్ వారు కూడా ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోకుండాను, మరింతగా గాబర పడకుండా ఉండడానికి ఫ్యాన్స్కు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది మా అభిప్రాయం. ఇప్పటికి కూడా రైతే రాజు, రైతు ఎలా ఉండబోతున్నాడు, రైతు తలుచుకుంటే ఏం చేయగలడు అనేది పల్లవి ప్రశాంతం చూసి దేశమే గర్విస్తుంది, రాష్ట్రాలే గర్విస్తున్నాయి అన్నది నగ్న సత్యంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ టైటిల్ కూడా కన్నా నీకు ఎలా ఉందన్న? సంతోషంగా ఉంది కదా, సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే ప్రతిసారి ఎవడో డబ్బున్నవాడు కానీ